अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। एमएलए मेदक श्रीमती एम पद्मा देवेंद्र रेड्डी ने एमएलए कैंप ऑफिस वाक़े मेदक में आज मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि मेदक हल्के में सड़कों के लिए फंड्स की मंजूरी अमल में आई है। उन्होंने इन सड़कों की फंड्स की मंजूरी की तफसीलात बतलाते हुए कहा कि कबायली इलाकों की सड़कों के लिए 53 करोड़, बीटी की तजदीद की सड़कों के लिए 10 करोड़, पीडीआर सड़कों के लिए 10 करोड़, आरएंडबी सड़कों के लिए 24 करोड़, एनआरईजीएस सड़कों के लिए 3 करोड़ और मेदक दायरा सड़क के लिए 7.80 करोड़ रुपयों की मंजूरी अमल में आई है। मेदक एमएलए श्रीमती एम पद्मा देवेंद्र रेड्डी ने कहा कि जुमला 107.80 करोड़ की मंजूरी दी गई है। उन्होंने इस मौके पर रियासती वज़ीर आला मिस्टर के चंद्रशेखर राव, ज़िला इंचार्ज मिस्टर टी हरीश राव, वज़रा मिस्टर केटीआर एर्रावल्ली दियाकर राव और वेमला प्रशांत रेड्डी का खुसूसी शुक्रिया अदा किया, जिन्होंने मेदक हल्के के लिए फंड्स की मंजूरी अमल में आई है। उन्होंने कहा कि हल्के मेदक में बहुत जल्द सड़कों को बेहतर से बेहतर बनाया जाएगा। इस मौके पर उनके हमरा चेयरमैन बलदिया मिस्टर टी चंद्रपाल के अलावा दीगर अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुंचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें, ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप పంచాయత్ డిపార్ట్మెంట్ నుండి కూడా మనకు 10 కోట్ల రూపాయలు మంజూరు అయిపోయినాయి. అదేవిధంగా మొన్ననే సిసి రోడ్లో కూడా 3 కోట్ల రూపాయలు మంజూరైనాయి. మళ్ళీ కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది ప్రతి గ్రామానికి కూడా. అదేవిధంగా 10 కోట్ల రూపాయలు మరి ఎఫ్డిఆర్ మన ఎస్డిఎఫ్ తరఫున మన ముఖ్యమంత్రి గారు కూడా మనకు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎన్బి నుండి కూడా 24 కోట్ల రూపాయలు రావడం జరిగింది. రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా మిగిలిపోయిన రోడ్లు ఉంటాయి. ట్రైబల్ వెల్ఫేర్లో ఇంకో 12 కోట్ల రోడ్ల కోసం ప్రపోజల్స్ పంపించడం జరుగుతుంది. తప్పకుండా వాటిని మళ్ళీ మంజూరు చేసుకోవడం జరుగుతుంది. వీటన్నిటి కూడా తొందరలోనే టెండర్లు వేసి మార్చి ఏప్రిల్ వరకు కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి మరి మా యొక్క ఆశయం. తప్పకుండా మరి అందరితో కూడా మాట్లాడి తొందర రోడ్డు కంప్లీట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఏదేమైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా మనం మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. టీయూఎఫ్ఐడిసి ద్వారా రామాయణపేటకు 9 కోట్లు మంజూరైనాయి. మెదక్ టౌన్ గురించి కూడా గౌరవ కేటీఆర్ దగ్గర టీయూఎఫ్ఐడిసి గురించి ఒక 20 crores ప్రపోజల్స్ కోసం పంపించడం జరిగింది, ఇంటర్నల్ రోడ్స్ కోసం అని. తప్పకుండా వాటిని త్వరలో మంజూరు చేయించుకుంటాం. జై తెలంగాణ. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మరి ట్రైబల్ వెల్ఫేర్ రోడ్స్ మనకు దాదాపు 90 కోట్లతోని మన ప్రపోజల్స్ ముఖ్యమంత్రి గారి దగ్గర పంపించడం జరిగింది. దానికి మరి మొన్న జీవోలో 44 కోట్లు, ఈరోజు మళ్ళీ 8 కోట్లు, 52 కోట్లకు ఆ జీవో కాపీస్ కూడా మనకు పంపించడం జరిగింది. శాంక్షన్ కాపీస్ ఇవి కూడా కొత్తగా మళ్ళీ 8 రోడ్లకు కూడా రావడం జరిగింది. ఇప్పటికే 45 కోట్లతోని రెన్యువల్ రోడ్స్ కూడా మనకు మంజూరైనాయి. ఆ రెన్యువల్ రోడ్స్ అన్నిటి కూడా ప్యాకేజ్ ప్రకారము టెండర్ కాల్ఫర్ చేసినాం. మరి ప్యాకేజ్ కాబట్టి టెండర్లో కొద్దిమంది పార్టిసిపేట్ కాలేకపోయినారు కాబట్టి ఎవరైతే ఇండివిజువల్గా చేయాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా రోడ్స్ను ఇండివిజువల్గా కూడా టెండర్ కోసం కూడా ప్రాసెస్ కోసం కూడా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎన్బి కింద కూడా మనకు టౌన్ రోడ్ కావచ్చు, రామాయణపేట టౌన్, మెదక్ టౌన్ రోడ్లకు కూడా మరి రోడ్లు మంజూరు కావడం జరిగింది. 7,80,00,000 ఇక్కడ, 5,80,00,000 అక్కడ మంజూరు జరిగింది. అదేవిధంగా బీటీ రోడ్లు బీటీ సంబంధించి కూడా పిఆర్ తరఫున కూడా అంటే పంచాయత్ డిపార్ట్మెంట్ నుండి కూడా మనకు 10 కోట్ల రూపాయలు మంజూరు అయిపోయినాయి. అదేవిధంగా మొన్ననే సిసి రోడ్లో కూడా 3 కోట్ల రూపాయలు మంజూరైనాయి. మళ్ళీ